జ్యోతి, ఏమండి నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. నేను ఎలాగ బయటకు వెళ్తున్నారు కదా, స్టిక్కర్ ప్యాకెట్లు అయిపోయి కాస్త తెచ్చి పెట్టియండి. ఏ స్టిక్కర్లే? అదేనండి, బొట్టు బిళ్ళలు పెట్టుకుంటాను. అద్దం నిండా స్టిక్కర్లే, బాత్రూమ్ నిండా స్టిక్కర్లే, డ్రెస్సింగ్ టేబుల్ నిండా స్టిక్కర్లే. ఎక్కడ పడితే అక్కడ ఇలా తీడు అంటే ఇలా తీడు అంటే ఇలా తీడు అంటే సబ్బు తీనా కావట్లేదు స్థానానికి. అవన్నీ తీసి ఒక కాగితం మీద అంటించుకొని నీకు అవసరమైనప్పుడు ఒక్కొక్కటి తీసి పెట్టుకో. పళ్ళు రాలగొడతారు మళ్ళీ స్టిక్కర్లు అన్నామంటే. ఏ లోపలిగా ఒసే జ్యోతి, నా బట్టలు ఇస్త్రీ కమ్మని ఇచ్చావా? తెచ్చాడు, అక్కడ మంచం మీద ఉన్నాయి చూడండి. మంచం మీద ఉన్నాయా? ఏయ్ ఇలా రాయే. ఏంటండి అలా అరుస్తున్నారు? బట్టలు మంచం మీద ఉండడం ఏంటి? బీరువాలో పెట్టాలి కదా, పని దొంగలాగా అలాగనే. బీరువా ఖాళీ లేదండి. బీరువా ఖాళీ లేకపోవడం ఏంటి? 2 బీరువాలు ఉన్నాయి కదే. 2 బీరువాలు ఖాళీ లేదండి. సరే, 3 కబోర్డులు ఉన్నాయి కదా ఈ ఇంటికి. 3 కబోర్డులకి 9 అరలు ఉన్నాయి. 9 అరల్లో ఏదో ఒక అరలో పెట్టాలి కదా, అలా మంచం మీద పెట్టి వదిలేసావు. అవి ఖాళీ లేవండి, అవి చీరలతో నిండిపోయండి. అన్ని చీరలా నీకు? ఏదో కబోర్డ్లో ఒక మూల ఎంత ఖాళీ లేదే, పెట్టనాకి నా బట్టలే. మండుతున్నట్టుంది. ఉన్నాయిలేండి బోడు బట్టలు, 3 ప్యాంట్లు, 4 షర్ట్లు, 2 బనీళ్ళు, 1 డ్రాయరు. అవి ఎక్కడ ఉంటాయేటి, ఏ మూలు ఉంటాయేటి? ఆ మంచం కింద ఉంటే అటు పెట్టిసుకోండి. పెద్ద బట్టలు అట బట్టలు. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. నా బట్టలు మంచం కింద పెట్టుకోవాలా? మొత్తం 2 బీరువాలు, కబోర్డులు, అన్నీ చీరలు 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 చీరలే. ఎందుకో అన్ని చీరలు తెలియదు. ఏదైనా చిన్న పండగలుగా 3-4 చీరలు కొనిడు. ఆ జాకెట్ కుట్టించనందుకు 1000. మళ్ళీ దానికి మ్యాచింగ్ లంగాలు, తొక్కలు, తోళ్ళు అని మ్యాచింగ్లు మళ్ళీని. అది కట్టేది ఒక్కసారి. రెండోసారి కట్టమంటే మొన్న ఫంక్షన్కి కట్టాను కదా, మరి ఇంక కట్టరు. అది కొన్నాళ్ళు పోయేకోలే, చాలాలు అయింది కదా కట్టవేంటి తెచ్చి. ఆ పళ్ళు అవి కాదండి, ఇప్పుడు మోడల్ మారిపోయింది. జాకెట్ మోడల్ మారిపోద్ది, చీరల మోడల్ మారిపోతాయి. అవి పారీరు, ఎవరికి ఇవ్వరు, వాళ్ళకి కట్టరు. ఇల్లంతా నింపుతుంటారు. దీని బట్టలు కాల్చి పడియాలి. ఏమండి, వచ్చే వారం మా పిన్ని గారు అబ్బాయి పెళ్లి కదా, ఒక 2 చీరలు తీసుకుంటానండి. డబ్బులు ఇవ్వండి, జాకెట్లు అప్పుడే కుట్టరు కదా టైలర్లు, ప్లీజ్ అండి. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. మళ్ళీ చీరలా?